నమస్తే అండి. నమస్తే అండి. కంగ్రాట్స్ ఫస్ట్ మీకు. థ్యాంక్ యూ అండి. చిన్న వయసులోనే ఒక డిఎస్పీ అండి. ఫస్ట్ మీరు ఎన్సీసీ స్టూడెంట్ లాగా ఉన్నారు తప్ప పోలీస్ ఆఫీసర్ అనుకోరు. పోలీస్ ఆఫీసర్ అంటే కొంచెం కోపం ఉండాలి, ఇంకా స్టార్టింగ్ కాబట్టి తర్వాత తర్వాత వస్తుంది. మేబీ అండి. కానీ చూడడానికి మాత్రం ఎన్సీసీ స్టూడెంట్ లాగా ఉన్నారు మీరు. ఓకే సరే, ఫస్ట్ పోలీసింగ్ పోస్టింగ్ మీరు గ్రూప్ 1 కన్నా ముందు సివిల్స్ రాశారు. అది రాస్తున్న సమయంలో గ్రూప్ 1 రాయడం, రాసిన వెంటనే ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ పోస్ట్ రీచ్ అవ్వడం అనేది ఒక రోజు 2 రోజులు పడే కష్టం కాదు. అంటే మీ ఫౌండేషన్ 10th క్లాస్ దగ్గర నుండి క్రమేపీ ఆ విధంగా రావడం ఈ స్థాయికి వచ్చారు. చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత అప్పుడు తమ గోల్ ఫిక్స్ చేసుకుంటారు. ఆ దీంట్లో కొంచెం ఇబ్బంది పడుతుంటారు. మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ 1 కొట్టడం వెనక మీ ఫౌండేషన్ 10th క్లాస్ స్టార్ట్ అయిందా, లేదు మీ అమ్మగారు నాన్నగారు చిన్నప్పటి నుంచే మీకు ఆ గోల్ మీకు రీచ్ అవ్వాలంటూ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లే మీరు ఈ గోల్ రీచ్ అయ్యారా? ఇక్కడికి వచ్చిన తర్వాత సాధారణంగా అమ్మాయిలందరూ కూడా పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం అంటే ఎందుకు, ఇది అంతా నైట్ డ్యూటీలు ఉంటాయి, తర్వాత పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అనే భావనలు ఉంటారు చాలామంది. కానీ మీరు ఖచ్చితంగా ఇందులోకి వచ్చిన తర్వాత మీరు బయట విన్నది ఇక్కడ లోపలికి రెండింటికి తేడా ఉందా, లేదు బయట ఉన్నది ఇక్కడ నిజంగా అక్షరాల జరుగుతుందా? ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు ఒకసారి విజయశ్రీ గారి కుటుంబ నేపథ్యం, ఈ పోస్ట్ కిందకి అనుకున్నారు, తర్వాత ఈ ప్రిపరేషన్లో మీరు పడ్డ కష్టాలు ఏంటి, రెండింటికి రాశారు కాబట్టి యూపీఎస్సీ సివిల్స్ ఎలాగుంటుంది ప్రిపరేషన్కి, దాంట్లోని సబ్జెక్ట్స్ ఏంటి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న ప్రిపరేషన్ ఏంటి, రెండింటికి వ్యత్యాసం చెప్పండి. తప్పకుండా అండి. ముందుగా మీరు చెప్పినట్టు నా పేరు విద్య అండి. మా స్వస్థలం తణుకు, వెస్ట్ గోదావరి జిల్లా, పక్కనున్న ఉండ్రాజవరం మండలంలోని పాలంగి అనే విలేజ్ నుంచి వచ్చానండి నేను. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. ఆయన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తారండి. మా మదర్ పేరు ఝాన్సీ లక్ష్మి. గవర్నమెంట్ హై స్కూల్లో బయాలజీ స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తారు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. నాకు వేరే సిబ్లింగ్స్ కూడా లేరు. ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ టు మై పేరెంట్స్. సో ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యేటప్పటికీ ఆ ఎన్వైర్న్మెంట్ అనేది, సో లవ్ టువర్డ్స్ గవర్నమెంట్ జాబ్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ సాధారణంగా ఉండ్రాజవరం తణుకు ఆ ప్రాంతంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఎందుకంటే బాగా సౌండ్ పార్టీ పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులకి బాగా పొలాలు ఉంటాయి, సంవత్సరానికి 3 పంటలు ఉంటాయి. పిల్లలందరూ కూడా సినిమాల వైపు ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. ఆ ట్రెండెన్సీ ఎక్కువగా మీరు చెప్పిన ఉండ్రాజవరం, తణుకు, వేల్పూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది. నిడదవోలు, తాడేపల్లిగూడెం. మీరు అటువైపు వెళ్ళకుండా చదువు వైపు ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేశారు? లైక్ మూవీస్ కూడా చూస్తానండి, బట్ నాకు మూవీ ఎక్కువసేపు చూసినా కూడా నిద్ర వస్తుంది. ఐ డోంట్ ఎంజాయ్ మూవీస్ మచ్. సో మూవీ అనేది నాకు కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఒక 5-6 అవర్స్ ఒక స్ట్రెచ్లో చదువుకుంటున్నప్పుడు ఒక ½ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్ ఒక ఎంజాయ్మెంట్ బ్రేక్గా తీసుకుంటాను. ఎవరికన్నా యూట్యూబర్ ఏదో ఒకటి చూడాలనిపిస్తుంది, బట్ ఆ ఎంజాయ్మెంట్ని ఈ వర్క్ అసైన్డ్ వర్క్ కానీ మీరు పెరిగిన ఏ ప్రాంతం అంతా కూడా అటువంటి ప్రాంతం కనిపిస్తుంటుంది కదా, మీకు అందులో అటువైపు వెళ్ళాలనిపించలేదు? యాక్చువల్లీ ఆ చుట్టుపక్కల అట్లానే ఉంటుంది, బట్ నా ఇంట్లో నా ఎన్వైర్న్మెంట్ అయితే మదర్ టీచర్ అయ్యేటప్పటికి సో మోర్ టువర్డ్స్ ఎడ్యుకేషనే ఫోకస్ ఉండేది చిన్నప్పటి నుండి. మీరు పుట్టి పెరిగిన ఊరంతా కూడా ఆ ట్రెండీస్ ఎందుకు ఉంటుంది అంటే సినిమా షూటింగ్లు ఎక్కువ అవుతుంటాయి, ఎవరో ఒకరు సినిమాలకు వెళ్తుంటారు అనే ఆలోచనలు ఉంటారు కదా. అవునండి, బట్ స్టిల్ ఇంట్లో ఎన్వైర్న్మెంట్ మోర్ ఇంపాక్ట్ చేసింది నన్ను. ఎప్పుడు మీ ఊర్లో సినిమా షూటింగ్లు ఏమి జరిగాయి? ఏమున్నాయి? ఒంగోలు గీత అట్లాంటివి జరిగాయి, బట్ నాకు క్లియర్గా ఐడియా లేదు ఏ మూవీస్ ఏంటి అనేది. చిన్న రాయుడు చాలా సినిమాలే కదా, వెంకటేష్ బాగుంటుంది కదా ముగ్గురు కూడా మీది. బాగుంటుందండి చూడడానికి. కానీ అమ్మ నాన్న ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆ భావన అందులోకి వచ్చు, ఆ బాటలోకి. గుడ్. 10th ఎక్కడ చదివమ్మా? 10th వరకు తణుకులోనే చదువుకున్నానండి. కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్లో 10th వరకు చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడ శ్రీ చైతన్యకి వెళ్ళాను. బీటెక్ వచ్చేసి సత్యభామ యూనివర్సిటీ చెన్నైలో చేశాను. 2018లో గ్రాడ్యుయేషన్ అయిందండి. కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయ్యాను. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే 2018 సంవత్సరంలోనే నోటిఫికేషన్ వేయడం జరిగింది, గ్రూప్ 1 నోటిఫికేషన్. సో వెంటనే దానికి అప్లై చేసుకున్నా. ఫస్ట్ నుండి అయితే చిన్నప్పటి నుండి సివిల్స్ వైపు వెళ్ళాలనే మోటివేషన్ ఉండేది. సో బీటెక్ అవ్వగానే వెంటనే ప్రైవేట్ జాబ్ కూడా వచ్చిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది, బట్ అది కూడా తీసుకోకుండా ఇటు సైడ్ గవర్నమెంట్ సెక్టర్ సైడ్ వచ్చాను. సత్యభామ యూనివర్సిటీలో మీరు చదువుతున్నప్పుడు మంచి క్యాంపస్ సెంటర్స్ వచ్చాయండి.
వచ్చారా? చాలా క్యాంపస్లు వచ్చినాయండి, ప్రైవేట్ క్యాంపస్. అలాగే కాకుండా మోస్ట్ ప్రెస్టీజియస్గా తీసుకుంటారు మా కాలేజ్ వాళ్ళు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది అనమాట. అది క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు దాంట్లో కూడా వచ్చింది. సో బట్ అది కూడా ఇంకా వెళ్ళొద్దు, జస్ట్ సివిల్స్కి వన్స్ జాబ్లో జాయిన్ అయిపోయాక ఈ మోటివేషన్ అనేది ఉండదు కదా, మళ్ళీ చదువులోకి బ్యాక్ టు స్టడీస్ రాలేము అనేసి ప్రిపరేషన్కి వచ్చేసాను డైరెక్ట్గా. వచ్చి రాగానే యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని చెప్పి స్టార్ట్ చేయగానే గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. పడడంతో రెండు ప్యారలల్గా చదవడం మొదలుపెట్టాను. యూపీఎస్సీలో ఏం తీసుకున్నారు మెయిన్? యూపీఎస్సీలో సోషియాలజీ ఆప్షనల్ తీసుకున్నాను. సో మిగిలిన జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నీ కామన్ ఉంటాయి ఏపీపీఎస్సీకి యూపీఎస్సీకి. బట్ ఏపీపీఎస్సీలో ఇన్ అడిషన్ టు జనరల్ స్టడీస్ ఏపీ సిలబస్ స్పెసిఫిక్గా ఉంటుంది. ఏపీ సిలబస్ కూడా అడిషనల్గా చదవాల్సి ఉంటుంది. ఎకానమీ ఆర్ హిస్టరీ ఆర్ అదర్ సబ్జెక్ట్స్లో ఏపీ గురించి స్పెసిఫిక్గా చదువుకోవాలి. 2018 నుంచి మీరు ప్రిపేర్ అయ్యారు కదా, ఎన్ని గంటలు కష్టపడ్డారు? అంటే ఎగ్జామ్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా, ఒక 6 monthsలో ఎగ్జామ్ ఉన్నా కూడా ప్రస్తుతం ఎప్పుడు మనం ఒక 7 to 8 hours కన్సిస్టెంట్గా చదవాలండి. లైక్ ఈ ఎగ్జామ్స్కి మోర్ ఏం ఇంపార్టెంట్ అంటే కన్సిస్టెన్సీ. ఒక 2 రోజులు చదివేసి ఇంకొక రోజు బ్రేక్ తీసుకొని, 4 రోజులు చదివి 2 రోజులు బ్రేక్ తీసుకునే కైండ్లో ఉంటే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు క్రాక్ ద ఎగ్జామ్ అనేసి దిస్ ఈజ్ వాట్ టాపర్స్ టోల్డ్ ఇన్ దేర్ ఇంటర్వ్యూస్. అదే ఫాలో అయ్యాను. కన్సిస్టెంట్గా 7 to 8 hours అయితే చదివేదాన్ని ఎవ్రీడే. బట్ ఎగ్జామ్ అనేది దగ్గరకు వచ్చిన టైంలో స్ట్రెచ్ అనేది 14 to 15 hours కూడా వెళ్ళేది.